నమస్తే. శరీరమాధ్యం కళుధర్మ సాధనం అంటారు. శరీరమే ఏది సాధించాలన్నా ముఖ్యమంటారు. మరి మనమంటే కేవలం శరీరం కాదు కదా. మనము అంటే మనసు, ఆత్మ కూడా ఉంది. ఇవి ఉన్నప్పటికీ శరీరం ముఖ్యమని ఎందుకంటారు? అంటే కర్మ చేయాలన్నా, భోగాన్ని అనుభవించాలన్నా దానికి శరీరమే ముఖ్యం. అవి శారీరక కర్మలు కావచ్చు, మానసిక కర్మలు కావచ్చు, ఆత్మిక కర్మలు కావచ్చు. అంటే ఆత్మ ఏదైనా కర్మ చేయాలన్నా, మనసు ఏదైనా కర్మ చేయాలన్నా, శరీరం ఏదైనా కర్మ చేయాలన్నా శరీరమే ముఖ్యం. శరీరం లేకుండా శరీరం ఏమి చేయలేదు, మనసు ఏమి చేయలేదు, ఆత్మ ఏమి చేయలేదు. అదేవిధంగా శారీరక సుఖం కావాలన్నా శరీరమే అవసరం, మానసిక సుఖం కావాలన్నా శరీరం అవసరం, ఆత్మిక సుఖం కావాలన్నా శరీరం అవసరం. శరీరం లేకుండా ఏ సుఖం రాదు, ఎలాంటి ప్రయత్నము చేయలేము. ఎందుకంటే శరీరం లోపలనే మనసు, ఆత్మ ఉన్నాయి. వాటి ప్రయోజనము నెరవేరాలంటే ఈ శరీరం ఉండాలి. శరీరం ద్వారానే వాటి ప్రయోజనం నెరవేరుతుంది, మనము సుఖాన్ని పొందగలము. అంటే ఆత్మకు భోగం ఎలా లభిస్తుందంటే ఈ శరీరం ఆధారంగానే లభిస్తుంది. శరీరం లేకుండా ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ, మోక్షం కానీ ఏవీ లభించవు ఆత్మకి. చిదావసానో భోగ అంటారు. భోగం ఎవరి కోసం? ఆత్మ కోసమే. కానీ ఆత్మకు ఆ భోగం ఎక్కడి నుంచి లభిస్తుంది? శరీరం నుంచి లభిస్తుంది. ఈ శరీరం బాగుంటేనే మనము ఏదైనా సాధించగలము. శరీరం బాగులేకుండా మనకు కావలసిన కనీస వసతులు కూడా సంపాదించుకోలేము. అంటే ఈ శరీరాన్ని పోషించాలంటే శరీరానికి ప్రకృతి నుంచి కొన్ని పదార్థాలు కావాలి. ఆ పదార్థాలను మనం పొందాలంటే దానికి డబ్బు కావాలి. ఆ డబ్బు కూడా శరీరము బాగుంటేనే సంపాదించగలము. ఆ సంపాదించిన దాంతో శరీరాన్ని పోషించుకోగలము. అంటే శరీరం యొక్క పోషణ కూడా శరీరమే చేసుకుంటుంది. శరీరంలో శక్తి లేకుండా శరీర పోషణ జరగదు. శరీర పోషణ జరగకుంటే మానసిక, ఆత్మిక ఆనందాలు లభించవు. ఆత్మకు భోగం అనేది ఉండదు. ఆత్మ భోగించాలన్నా, కర్మలు చేయాలన్నా ఈ శరీరమే ఉండాలి. ఈ శరీరాన్ని బాగుంచుకోవాలంటే ఈ శరీరము ప్రకృతి ద్వారా పోషింపబడుతుంది. అంటే ప్రకృతిలోని గాలిని తీసుకొని, ప్రకృతిలోని జలాన్ని తీసుకొని, ప్రకృతిలోని ఆహారాన్ని తీసుకొని, ప్రకృతిలోని పదార్థాలను తీసుకొని మన జీవనం అనేది కొనసాగుతుంది. ఈ తీసుకోవడం అనేది సక్రమంగా జరిగితే జీవనం అనేది సక్రమంగా కొనసాగుతుంది. ఈ తీసుకోవడం అనేది సక్రమంగా జరగలేదనుకోండి, ఇక జీవనం అనేది ఇబ్బందులు పడుతుంది. జీవనం ఇబ్బందులు పడితే మనము జ్ఞానము పొందలేము, కర్మలు చేయలేము, భోగాన్ని అనుభవించలేము. కనుక మొట్టమొదలు శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు వాస్తవానికి 4 విషయాలు ముఖ్యమైనవి ఉన్నాయి. అంటే డబ్బు, శరీరం, తర్వాత మనసు, ఆత్మ. ఈ 4 కూడా శరీరము ద్వారానే వాటి యొక్క ప్రయోజనాలు సిద్ధించుకుంటాయి. అంటే మనకు డబ్బు కావాలన్నా శరీరం ద్వారానే వస్తుంది, మనసుకు ఆనందం కావాలన్నా శరీరం ద్వారానే లభిస్తుంది, ఆత్మకు జ్ఞానం లభించాలన్నా శరీరం ద్వారానే లభిస్తుంది. అంటే భౌతిక సుఖాలు కానీ ఆధ్యాత్మిక సుఖమైనప్పటికీ శరీరం ద్వారానే అది సాధించబడుతుంది. కనుక శరీరానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ శరీరం బాగుంటే మనము బయటి సాధించగలము, మనకు కావలసిన అన్ని సుఖ సాధనాలన్నీ సాధించుకోగలము. ఈ శరీరం బాగుంటే శరీరానికి అనుకూలంగానే మనసు స్పందిస్తుంది. శరీరం లోపల ఆరోగ్యం ఉందనుకోండి, మనసు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఈ శరీరము, మనసు ఆరోగ్యంగా ఉన్నాయనుకోండి, ఆత్మ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందగలదు. అంటే జ్ఞానం ద్వారా, అంటే ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, ప్రకృతి జ్ఞానాన్ని పొంది అది మోక్ష సుఖాన్ని, ముక్తి సుఖాన్ని పొందగలదు. ఏవైనా శరీరం నుంచే. శరీరం అనేదే వేదిక.
నేలను విడిచి సాము చేయలేవు. శరీరాన్ని వదిలి మనసు ఆత్మ ఏమి చేయవు. ఈ శరీరం ద్వారానే శరీరాన్ని తెలుసుకోవచ్చు, ప్రకృతిని తెలుసుకోవచ్చు, మనసును తెలుసుకోవచ్చు, ఆత్మను తెలుసుకోవచ్చు, పరమాత్మను తెలుసుకోవచ్చు. శరీరం లేనప్పుడు ఏవి జరగవు. కనుక ఈ శరీరాన్ని బాగుంచుకోవడం అంటే ఈ శరీరము ప్రకృతి నుంచి తనకు కావలసిన పదార్థాలను పొందగలగాలి. అది పొందగలిగితే శరీరము జీవిస్తుంది, జీవనాన్ని కొనసాగిస్తుంది. జీవనము కొనసాగితేనే మనము మిగతాయి సాధించగలము. అంటే మొదలైతే జీవించి ఉండాలి మనం. అందుకే ఆయువు ముఖ్యం. ఆయువు ఉండాలంటే ప్రకృతికి శరీరానికి మధ్య సంబంధం అనేది కొనసాగాలి, సక్రమంగా ఉండాలి. ఉన్నప్పుడు ఆయువు ఉంటుంది. ఈ ప్రకృతి నుంచి పదార్థాలను గ్రహిస్తుంది, దాన్ని శక్తిగా మార్చుకుంటుంది. ఆ శక్తి ద్వారానే మనము ఐశ్వర్యాన్ని సంపాదించుకోవాలి, ఆనందాన్ని సంపాదించుకోవాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. శక్తి ఎందుకు? ఈ శక్తి వీటిని సాధించడం కోసం, ఐశ్వర్యాన్ని పొందడం కోసము, ఆనందాన్ని పొందడం కోసము, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడం కోసము శరీరానికి శక్తి కావాలి. నయమాత్మ బలహీనేన లభ్య అంటే శక్తి లేకుంటే ఆత్మ లభించదు. అంటే ఆత్మ లభించాలంటే జ్ఞానం పొందగలగాలి. జ్ఞానం పొందగలగాలంటే శరీరానికి శక్తి ఉంటే జ్ఞానాన్ని పొందే సామర్థ్యం ఉంటుంది, లేకుంటే ఉండదు. కనుక ఈ శరీరాన్ని పోషించడము ప్రకృతి పోషిస్తుంది. కనుక ఆ ప్రకృతి నుంచి కావలసిన పదార్థాలను గ్రహించే శక్తి ఈ శరీరానికి ఉండాలి. ఈ శరీరము వాతపిత్త కఫాలతోని నిర్మించబడింది. ఈ వాతము, పిత్తము, కఫము పోషించబడాలంటే ఈ వాతపిత్త కఫాలు పంచభూతాల ద్వారానే పోషించబడుతుంటాయి. ఎందుకంటే వాతము అంటే ఆకాశము, వాయుతత్వం కలిసి వాతంలా మారింది. తర్వాత అగ్ని తత్వము ఇక్కడ పిత్తతత్వంలా మారింది. ఇక కఫతత్వము జలము నుంచి, పృథ్వీ నుంచి ఏర్పడింది. అంటే మన శరీరంలో ఉన్న ఈ 3 తత్వాలు 5 భూతాల నుంచి ఏర్పడ్డాయి. కనుక ఇవి మనకు శక్తినివ్వాలంటే ఇవి బయట నుంచి అంటే పంచభూతాల నుంచి వాటికి కావలసిన దాన్ని గ్రహించగలగాలి. ఈ వాతము, పిత్తము, కఫము ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ నుంచే శక్తిని పొందుతుంటాయి. అది మన ధర్మార్థ కామ మోక్షాలు సాధించడానికి వాడుకోవాలి. మనం జీవించడం ఎందుకు? జీవేమ శరదశతం జీవించడం ఎందుకు అంటే మన మానవ జన్మ యొక్క ప్రయోజనము మోక్షాన్ని పొందడం. ఆ మోక్షాన్ని పొందడానికి ముందు ధర్మము, అర్థము, కామం ఉన్నాయి, అవి కూడా పొందాలి. అంటే ధర్మార్థ కామ మోక్షాలు పొందడం కోసము ఈ శరీరమాధ్యం కళుధర్మ సాధనం అంటే ఈ శరీరం ద్వారానే ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించగలము. కనుక ఈ శరీరాన్ని బాగుంచుకోవాలంటే ఈ వాతపిత్త కఫాలతో కూడిన శరీరము ఈ పంచభూతాత్మకమైన ప్రకృతి నుంచి శక్తిని నిరంతరము తీసుకోగలిగినప్పుడే ఈ శరీరము జీవిస్తుంది, జ్ఞానాన్ని గ్రహిస్తుంది, కర్మలు చేస్తుంది, భౌతిక ఆధ్యాత్మిక ఆనందాలను పొందగలదు. అయితే ఇక్కడ ఈ వాతపిత్త కఫాలతో కూడిన శరీరము బయట నుంచి పదార్థాలను తీసుకోవడం లోపల సామాన్యము, విశేషమని 2 రకాల పదార్థాలు ఉంటాయి. అంటే మన శరీరానికి ఏదైతే అవసరమో అది తీసుకోవాలి. అది తీసుకుంటే విశేషం అవుతుంది. అంటే ఏది అవసరమో అది తీసుకోవాలి, ఏది వద్దో అది తీసుకోకూడదు. వద్దు అన్నదాన్ని తీసుకుంటే అది శరీరాన్ని రోగగ్రస్తం చేస్తుంది. అదేవిధంగా కావాల్సింది తీసుకోలేకపోయినా శరీరం రోగగ్రస్తం అవుతుంది. అంటే శరీరం పోషించబడాలంటే మనము శరీరానికి ఏవి అవసరం, ఈ వాతపిత్త కఫాల లోపల ఏవి అవసరం అవి తీసుకోగలగాలి.
ఇందులో వాతము లోపల కూడా చాలా రకాలు ఉంటాయి, పిత్తం లోపల చాలా రకాలు ఉంటాయి, కఫం లోపల చాలా రకాలు ఉంటాయి. ఇవి ఏవి ఆ వాతము లోపల ఏ పదార్థాలు మనకు అవసరమో అవి బయట నుంచి తీసుకోవాలి. ఈ కఫము లోపల ఏవి అవసరమో అవి తీసుకోగలగాలి, పిత్తం లోపల ఏ అవసరమో అవి తీసుకోగలగాలి. అదేవిధంగా వాతం లోపల ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని తీసుకోకూడదు, వాటిని వదిలివేయగలగాలి శరీరం నుంచి. అంటే వాటిని వదిలివేయడానికి కూడా ప్రకృతి సాయం తీసుకోవాలి. మనం ప్రకృతి సాయం ద్వారా మనము కావాల్సింది తీసుకోవచ్చు, మన శరీరములో అధికంగా ఉన్నది వదిలేయచ్చు. అంటే మనకు కావాల్సింది తీసుకోవడము, అనవసరమైంది వదిలిపెట్టడము జీవనానికి ముఖ్యమైనది. అంటే దీనికి అంటే మన శరీరంలో ఏది అధికంగా ఉంది, ఏది అల్పంగా ఉంది అనేది తెలుసుకోవాలి, దానికి జ్ఞానం కావాలి. అదేవిధంగా మన లోపల ఏదైతే అల్పంగా ఉందో ప్రకృతి లోపల అది అధికంగా ఎక్కడ ఉంటుంది అనేది తెలియాలి. అదేవిధంగా మన శరీరంలో ఏదైతే అధికంగా ఉందో దాన్ని వదలడానికి ప్రకృతి లోపల ఏ పదార్థం అవసరం అనేది మనకు తెలియాలి. ఇదే వైద్య జ్ఞానం అంటే. అంటే మనకు మన శరీరం పోషించబడాలంటే ఇది శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను వదలగలగాలి, శరీరానికి కావాల్సిన పదార్థాలను తీసుకోగలగాలి. అప్పుడే శరీరం అనేది జీవించగలుగుతుంది. జీవిస్తేనే మనము అంటే జీవిస్తేనే శక్తిని పొందగలము, ఆ శక్తి ద్వారానే జ్ఞానాన్ని పొందగలము, ఆ జ్ఞానం ద్వారానే కర్మలు చేయగలము, ఆ కర్మల ద్వారానే సుఖాలు పొందగలము. అవి ఏ సుఖమైనా కావచ్చు, ఆర్థిక సుఖం కావచ్చు, శారీరక సుఖం కావచ్చు, మానసిక సుఖం కావచ్చు, ఆత్మిక సుఖం కావచ్చు. ఈ సుఖాలు ఏవైనా శరీరము పోషించబడితేనే సాధ్యమవుతాయి. శరీరము లేకుండా ఏమీ చేయలేము. కనుక మొట్టమొదటి ప్రాధాన్యత అంటే మనకు 4 అవసరమైనప్పటికీ డబ్బు అవసరమే, శరీరం అవసరమే, మనసు అవసరమే, ఆత్మ అవసరమే. అంటే అవసరము అంటే వీటిని సుఖపెట్టుడు అవసరం, వీటిని కాపాడుకోవడం అవసరం. కానీ అందులో ముఖ్యం మాత్రము శరీరాన్ని కాపాడుకోవడం. శరీరాన్ని కాపాడుకుంటే డబ్బును కాపాడుకోగలము, పెంచుకోగలము. శరీరాన్ని కాపాడుకోవడం ద్వారా శరీరంలోని శక్తిని కాపాడుకోగలము, ఇంకా ప్రకృతి నుంచి శక్తిని తీసుకోగలము. అదేవిధంగా శరీరం బాగుంటే ఆనందాన్ని, మనలో ఉన్న ఆనందాన్ని కాపాడుకోగలము, బయట నుంచి ఆనందాన్ని తీసుకోగలము. అది మనసు కోసం. ఇక ఆత్మ కోసము మనలో ఉన్న జ్ఞానాన్ని కాపాడుకోగలము, బయట నుంచి జ్ఞానాన్ని పొందగలము. అంటే ఆత్మకు సుఖం జ్ఞానం ద్వారా లభిస్తుంది, మనసుకు సుఖం ఆనందం ద్వారా లభిస్తుంది, శరీరానికి సుఖం శక్తి ద్వారా లభిస్తుంది. ఇక ప్రకృతి సుఖం అనేది డబ్బు ద్వారా లభిస్తుంది. ఈ 4 సుఖాలను పొందాలంటే శారీరక సుఖమే ముఖ్యం. శారీరక సుఖానికి ముఖ్యం శరీరం లోపల శక్తి. శరీరం లోపల శక్తి మనము పెంచుకోవాలంటే శరీరానికి ప్రకృతికి ఉన్న సంబంధం బాగుండాలి. ప్రకృతి అంటే ఏంది, శరీరం అంటే ఏందో తెలియాలి. ఈ రెండిటి కలయికతోనే మనకు అన్ని సుఖాలు లభిస్తాయి. అంటే ఈ రెండిటి సంబంధం అనేది సక్రమంగా కొనసాగితే మనము ధర్మార్థ కామోక్షాలు సాధించగలం, లేకుంటే అసాధ్యం అవుతుంది. అందుకే శారీరక జ్ఞానం అనేది ముఖ్యం. శారీరక జ్ఞానం లోపల శరీరం అంటే ఏంటిది, ప్రకృతి అంటే ఏంటి రెండూ తెలియాలి. శరీరానికి ఏవేవి అవసరమో ప్రకృతిలో ఎక్కడెక్కడ లభిస్తాయి, శరీరానికి ఏది అనవసరమో ప్రకృతిలో ఏ పదార్థం ద్వారా ఈ అనవసరాన్ని తొలగించుకోవచ్చు అనే విషయాలు తెలియాలి. అదే వైద్య పరిజ్ఞానం అంటే. శరీరం గురించి, ప్రకృతి గురించి. అంటే ప్రకృతి అంటే ఇక్కడ ఆహారం ముఖ్యంగా ఉంటుంది. ప్రకృతి నుంచి మనం తీసుకునే పదార్థాల లోపల ఆహారం ముఖ్యమైనది. అంటే ఆహారం ద్వారా పోషించబడుతుంది. ఆహారంతో పాటు జలాన్ని తీసుకుంటాము, వాయువును తీసుకుంటాము. కానీ ఆహారం ముఖ్యంగా, ఆహార జ్ఞానం ఉండాలి. వాయువు అంటే వాయువే,
పరిశుద్ధమైన గాలిని తీసుకుంటే సరిపోతుంది, ఆక్సిజన్. ఇక జలము, పరిశుద్ధమైన జలాన్ని తీసుకుంటే సరిపోతుంది. కానీ ఆహారం విషయం లోపల మాత్రము వాతపిత్త కఫాలు ఎలా ఉన్నాయనేది మనకు తెలియాలి. అంటే మన శరీరం కూడా వాతపిత్త కఫాలతోనే నిర్మించబడింది కనుక ఇది పోషించాలంటే శరీరంలో వాతపిత్త కఫాలు ఉన్న పదార్థాల గురించి, అంటే ఆహారం లోపల ఉన్న పదార్థాల గురించి మనకు తెలియాలి. శరీరాన్ని పోషించాలంటే అంటే శరీరంలో ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని ఆహారంలో తీసుకోకుండా ఉండాలి. ఏవైతే తక్కువ ఉన్నాయో అవి ఆహారంలో తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే మనకు మొదలు తెలియవలసిన జ్ఞానము, ముఖ్యమైన జ్ఞానం ఏంటంటే, ప్రధానమైన జ్ఞానం ఏంటంటే శరీరము గురించి, ఆహారం గురించి తెలియాలి. ఈ శరీరము ఆహారము రెండింటి గురించి తెలిస్తే మన జీవనం ఉంటుంది, శక్తి ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, కర్మలు ఉంటాయి, సుఖం ఉంటుంది. అంటే ముఖ్యమైన జ్ఞానాలు శరీరం గురించి, ఆహారం గురించి తెలియాలి. ఈ శరీరం ఆహారం గురించి తెలియాలి. ఈ శరీరం ఆహారం గురించి తెలిస్తే శరీరాన్ని కాపాడుకోగలము. శరీరాన్ని కాపాడుకొని ఐశ్వర్యాన్ని సంపాదించుకోగలము, ఆనందాన్ని సంపాదించుకోగలము, ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలము. అంటే జన్మ రాహిత్యాన్ని కూడా ఈ శరీరం ద్వారానే సాధించవలసి ఉంటుంది. మంచి జన్మ కావాలన్నా ఇదే శరీరం కారణము. అసలు ఏ జన్మ వద్దు, ముక్తిని పొందాలన్నా ఈ శరీరం అవసరం. అందుకే శరీరమే చాలా ముఖ్యమైనది. ధర్మార్థ కామమోక్షానం ఆరోగ్యం మూలమోత్తమం. అంటే ధర్మం కానీ, అర్థం కానీ, కామం కానీ, మోక్షం కానీ మనం సాధించాలంటే శరీరమే ముఖ్యమైన కారణం. శరీరం లేకుండా మనము వాటిని సాధించలేము. కనుక శారీరక జ్ఞానము మనకు చాలా ముఖ్యమైనది. శరీరము ఎలా తయారైంది, శరీరం లోపల ఏ పదార్థాలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, ఈ శరీరానికి ఏ పదార్థాలు కావాలి, ఎక్కువ పదార్థాలు ఏ పదార్థంలో దొరుకుతాయి, అంటే మనకు కావలసిన పదార్థాలు, మనం వదలవలసిన పదార్థాలకు బయట ఏ పదార్థాల సహాయం అవసరం అనేది మనకు తెలిసి ఉండాలి. ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే ఆయువు ఉంటుంది. ఆయువు ఉంటేనే పురుషార్థం చేస్తాం. కనుక ఈ ఆరోగ్యంగా ఉండాలంటే శరీరాన్ని ప్రకృతి ద్వారా శక్తివంతం చేయాలి. ఇది చాలా ముఖ్యమైనది. శరీరాన్ని శక్తివంతం చేయడం అనేది ముఖ్యమైన కర్తవ్యం. శరీరాన్ని శక్తివంతం చేస్తే ఆ శక్తి ఆర్థిక శక్తినిస్తుంది, మానసిక శక్తినిస్తుంది, శారీరక శక్తినిస్తుంది, ఆత్మిక శక్తినిస్తుంది. అంటే ఏదైనా ఈ శారీరక శక్తి మీద ఆధారపడి ఉన్నాయి. కనుక శరీరానికి శక్తిని ఎలా పెంచుకోవాలి, శరీరంలో ఉన్న శక్తిని ఎలా కాపాడుకోవాలనేదే తెలియాలి. శరీరాన్ని ఎలా శక్తివంతం చేయాలి, శరీరంలో ఉన్న శక్తిని ఏ విధంగా రక్షించుకోవాలి తెలియాలి. అంటే శరీరాన్ని కాపాడుకోవడం అనేది డబ్బును కాపాడుకోవడం కంటే చాలా ముఖ్యమైన విషయం. చాలామందికి డబ్బును కాపాడుకోవడం తెలుసు, కానీ శరీరంలోని శక్తిని కాపాడుకోవడము తెలియాలి. అది తెలిసిందనుకోండి, డబ్బును కూడా కాపాడుకోగలము, ఆనందాన్ని కాపాడుకోగలము, ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందగలము. కనుక శరీరానికి శక్తి ముఖ్యం. కనుక శరీరానికి శక్తి ఉంటే కర్మలు చేస్తాం. శరీరానికి శక్తి ఉంటే జ్ఞానాన్ని పొందగలము. శరీరానికి శక్తి ఉంటే మానసిక ఆనందాన్ని పొందగలము. శరీరానికి శక్తి ఉంటే పరమాత్మ జ్ఞానాన్ని పొంది పరమాత్మను పొందగలం. కనుక శారీరక శక్తి ముఖ్యం. ఈ శరీరాన్ని మనసు అనుసరిస్తుంది కనుక శరీరం శక్తివంతం అయితేనే మనసు శక్తివంతంగా ఉంటుంది. శరీరము సాత్వికంగా ఉంటే మనసు సాత్వికంగా ఉంటుంది. శరీరం సౌఖ్యంగా ఉంటే మనసు సౌఖ్యంగా ఉంటుంది. అంటే మనసు శరీరాన్నే ఫాలో అవుతుంటుంది. మనసుకు ఆనందము జ్ఞానం ద్వారా లభిస్తుంది, కర్మ ద్వారా లభిస్తుంది, ఉపాసన ద్వారా లభిస్తుంది. అంటే ఏదైనా ఒకటి మనము దాని గురించి తెలుసుకున్నప్పుడు కూడా మనసుకు ఆనందం కలుగుతుంది. సుఖం గురించి ఆలోచించినప్పుడు ఆనందం కలుగుతుంది, సుఖం గురించి ప్రయత్నించినప్పుడు ఆనందం కలుగుతుంది, సుఖాన్ని పొందినప్పుడు ఆనందం కలుగుతుంది.
ఇవి మూడు కూడా శరీరం బాగుంటేనే సాధ్యం అవుతాయి. అంటే సుఖ జ్ఞానము ఆనందాన్ని ఇస్తుంది ఎప్పుడు శరీరం బాగుంటే. సుఖం గురించి ప్రయత్నించడంలో ఆనందం లభిస్తుంది, అది కూడా శరీరం బాగుంటే. సుఖాన్ని పొందితే ఆనందం లభిస్తుంది, అది కూడా శరీరం బాగుంటే. కనుక శరీరమే ముఖ్యం, శరీరానికే ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరానికి కావాల్సింది ఆహారం గురించి తెలియాలి, శరీరతత్వం గురించి తెలియాలి. అందులో శరీరానికి మనం చేయవలసింది ఏంటంటే శక్తివంతం చేయాలి. శరీరంలో ఉన్న శక్తిని నష్టం చేసుకోకూడదు, బయట నుంచి శరీరానికి కావాల్సిన శక్తిని పెంచుకోవాలి. అప్పుడే ఏదైనా సాధించగలం. నమస్తే.